మన పురాణాల ప్రకారం పరమశివుడు 11 అవతారాలలో మనకి దర్శనమిస్తారు. ఆ రూపాలే ఏకాదశ రుద్రులు. రుద్రనమకం ప్రకారం విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఒక్కో ఆలయానికి ఒక్కో కథ, ఒక్కో శివలింగానికి ఒక్కో శక్తి. వింటుంటేనే అద్భుతం అనిపిస్తుంది కదా. అలాంటిది అన్నిటినీ ఒకే రోజు దర్శించుకుంటే ఒకే ఒక్క యాత్ర ఆ పరమశివుడికి నన్ను మరింత దగ్గర చేసింది. అలాంటి పవిత్రమైన యాత్రే ఏకాదశ రుద్రుల యాత్ర. ఒకే రోజులో 11 శివాలయాల దర్శనం. ఈ యాత్ర అంతా పచ్చని కోనసీమ ప్రాంతమైన అంబాజీపేట చుట్టుపక్కలే ఉంటుంది. రావులపాలెం నుండి ఈ యాత్ర అయితే ప్రారంభించాను. మొదట మొక్కామల్లో రాఘవేశ్వర స్వామిని, నేదునూరులో చెన్నమల్లేశ్వర స్వామిని, బొక్కలంకలో విశ్వేశ్వర స్వామిని, ఇరుసుమండలో ఆనంద రామేశ్వర స్వామిని, పుల్లేటికూరులో అభినవ వేగనేశ్వర స్వామిని, వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామిని, కే పెదపూడిలో మేనకేశ్వర స్వామిని, గంగలకూరులో చెన్నమల్లేశ్వర స్వామిని, గంగలకూరు అగ్రహారంలో వీరేశ్వర స్వామిని, మొసలపల్లిలో అనంత భోగేశ్వర స్వామిని, పాలగుమ్మిలో చెన్నమల్లేశ్వర స్వామిని ఒకే రోజులో దర్శించుకున్నాను. ఈ యాత్ర చేయగానే మనసులో ఒకే ఒక మాట వినిపిస్తుంది, హరహర మహాదేవ శంభో శంకర. ఈ యాత్రలో మీరు నాతో పాటు ప్రయాణించాలనుకుంటే శ్రీకాంత్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, చూసి తరించండి. ఓం నమః శివాయ.